బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో బర్కీ డ్యాం వద్ద జరిగిన క్రూయిజ్ ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ఉంచింది. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా వచ్చిన బలమైన గాలివాన కారణంగా పర్యాటకులతో నిన్న క్రూయిజ్ పడవ నీటిలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 28 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మరియు సైన్య బృందాలు రాత్రంతా కష్టపడి రక్షించాయి. ఇంకా 5 నుంచి 6 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మునుగున క్రూయిజ్ ను బయటకు తీసేందుకు క్రేన్ సహాయంతో ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేసి చర్యలు కొనసాగిస్తున్నారు. పడవను పూర్తిగా వెలికి తీసిన తర్వాతే మృతుల అసలైన సంఖ్యపై స్పష్టత రానుంది. ఇక ఘటనా స్థలంలో మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గల్లంతైన వారిని త్వరగా గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో బర్కీ డ్యాం వద్ద జరిగిన క్రూయిజ్ ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ఉంచింది. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా వచ్చిన బలమైన గాలివాన కారణంగా పర్యాటకులతో నిండిన క్రూయిజ్ పడవ నీటిలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 28 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మరియు సైన్య బృందాలు రాత్రంతా కష్టపడి రక్షించాయి. 5 నుంచి 6 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మునిగిన క్రూయిజ్ ను బయటకు తీసేందుకు క్రేన్ సహాయంతో ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేసి చర్యలు కొనసాగిస్తున్నారు. పడవను పూర్తిగా వెలికి తీసిన తర్వాతే మృతుల అసలు సంఖ్యపై స్పష్టత రానుంది. ఇక ఘటనా స్థలంలో మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గల్లంతైన వారిని త్వరగా గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.